న్యూస్. మీరాలం చెరువును ఆకస్మికంగా సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం. మీరాలం ట్యాంక్ పై సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, సీఎం ఏదైనా ఆదేశాలు జారీ చేశారా? పనుల గురించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారా అక్కడ ఆయన సందర్శనలో? మీరాలం చెరువును ఆకస్మికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించారు. ముఖ్యంగా ఏదైతే గడువు ఉందో ఆ గడువు లోపలనే ఈ యొక్క పనులు జరగాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆదేశించారు అధికారులను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ జరుగుతున్నటువంటి పనులపైన ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పనులను ఏ రకంగా చేస్తున్నామనేది కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఏకంగా ఆ భారీ క్రేన్ సహాయంతో భారీ క్రేన్ పైకి ఎక్కి మొత్తం ఈ మీరాలం చెరువు సంబంధించినటువంటి ఎలా ఉంది, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది కూడా నిశితంగా పరిశీలించారు. రాజిరెడ్డి, అంటే ఎప్పటిలోగా ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి అని ఏమన్నా దిశానిర్దేశం చేశారా సీఎం? ధనలక్ష్మి ఏదైతే గడువు ఉందో ఆ నిర్దిష్ట గడువు లోపల ఈ యొక్క వర్క్స్ పూర్తి చేయాలి అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆ యొక్క చెరువులోకి మురికి నీరు రాకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా చెరువు నుంచి వెళ్ళే వరద మూసిలో కలిసే విధంగా ప్రణాళిక రూపొందించాలి. ఇది ఎయిర్పోర్టుకు అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే దాని మీద సీరియస్గా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఆకస్మిక తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలో పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, సస్పెన్షన్ బ్రిడ్జ్ తో పాటు ఇంకా ఏం రాబోతున్నాయి చేసి పూర్తిగా వివరించినాయి. రైట్ రాజిరెడ్డి, రిపీట్ చేయండి. రాజిరెడ్డి, ఇప్పుడు సస్పెన్షన్ బ్రిడ్జ్ తో పాటు మీరాలం చెరువు చుట్టుపక్కల ఇంకా ఏ డెవలప్మెంట్ జరగబోతున్నాయి? అంటే పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా రూపొందించడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క పనులు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే నిర్దేశిత టైం లోపల, గడువు లోపల ఈ యొక్క పనులను పూర్తి చేయాలనేది కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు ఆ యొక్క చెరువు చుట్టూ 2.5 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ పనులు మాత్రం శరవేగంగా చేయాలన్నారు. అంతేకాకుండా ఈ మీరాలం చెరువు ఎప్పుడు నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా మురికి నీటి ఆ చెరువులోకి రాకుండా జాగ్రత్త వహించాలనేది కూడా పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అధికారులను శరవేగంగా పనులను పూర్తి చేయాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ముఖ్యమంత్రి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఆయన ఆకస్మికంగా వెళ్ళి తనిఖీ చేశారు. జరుగుతున్న పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి, క్వాలిటీతో జరుగుతున్నాయి లేదా అని కూడా.